అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఉల్లిపాయ కాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ కూర తయారీ కోసం కావలసిన పదార్థాలు: కాకరకాయలు ½ కేజీ, పచ్చిమిరపకాయలు 4, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పెద్దవి 2, పసుపు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 1 రెమ్మ, చింతపండు 1 ఇంచ్ సైజ్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి వేడి చేయాలి. అందులో 1/2 లీటర్ నీళ్లు పోసి మరిగించాలి. అందులో పసుపు వేయాలి, ఉప్పు వేయాలి, చింతపండు వేయాలి. ఈ నీళ్ళలో గుండ్రంగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేయాలి. 10 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. విత్తనాలు కూడా వేసుకొని ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాసేపు గాలిలో పక్కన పెట్టండి. వేరొక కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. అందులో పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. మూత పెట్టి 3 నిమిషాలు మగ్గించాలి. అందులో పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. మరొకసారి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇవి ఎప్పుడైతే కలర్ మారినాయో అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయింది. అలాగే ఉల్లిపాయలు బాగా మెత్తబడినాయి. ఇప్పుడు ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు వేయాలి. నెమ్మదిగా కలుపుతూ లో ఫ్లేమ్లో వేపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాలి. అందులో కారం వేయాలి, ఉప్పు వేయండి, గరం మసాలా పొడి వేయాలి. ఇవన్నీ వేసి మళ్ళా బాగా కలుపుతూ వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోండి. కాస్త డ్రైగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉల్లిపాయ కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ కూరని సర్వ్ చేసుకోండి. కాకరకాయ ఎంతో హెల్తీ రెసిపీ కాబట్టి ఈ డిఫరెంట్ వెరైటీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.